హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పానీపూరి. ఈ పానీపూరి పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టం, ముఖ్యంగా అమ్మాయిలకి చాలా ఇష్టం. ఈవినింగ్ పూట చూడండి, అమ్మాయిలంతా పానీపూరి బండి దగ్గరే ఉంటారు, అంత ఇష్టంగా తింటారు వాళ్ళు. ఒకసారి ఇంట్లో తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క పానీపూరి తయారీ విధానం చాలా బాగుంటుంది, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు పానీపూరి మసాలా అయితే రెడీ చేసుకుందాం. ముందుగా బఠానీలు తీసుకొని వాటర్ వేసుకొని 4 to 5 hours నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత బఠానీలని కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత ఆలును తీసుకొని ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే 2 ఆలులను తీసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలను అయితే వేసుకోవాలి. తర్వాత టమాటో ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ మనం మెత్తగా వచ్చేదాకా చూసుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్స్ పసుపు, గరం మసాలా అండ్ ధనియాల పొడి అండ్ చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న బఠానీస్ అండ్ ఉడకబెట్టుకున్న ఈ ఆలుని మనం పప్పు గుత్తి తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత మనము దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తరువాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని అలా కలుపుతూ ఉండాలి. తరువాత దాంట్లోకి కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మనము మూత పెట్టేసి ఉడికించుకోవాలి.
తర్వాత మనం ఇప్పుడు పానీ అయితే రెడీ చేసుకుందాం. చూడండి, ఒక జార్ తీసుకొని మనం దాంట్లోకి గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. దాన్ని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి వాటర్ వేసుకోవాలి. తర్వాత వచ్చి మనం చూడండి చింతపండు రసం అయితే చేసుకుందాం. ఆ చింతపండు రసం కూడా దాంట్లో వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం సాల్ట్ వేసుకోవాలి. అలాగే బ్లాక్ సాల్ట్, ఆ యొక్క చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పానీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మీకు వాటర్ ఎంత కావాలంటే అంత వేసుకోండి. తర్వాత ఫైనల్గా చాట్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, పానీపూరి మసాలా కూడా అయితే రెడీ అయిపోయింది. తరువాత ఒక బాండ్లీ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఇవి వచ్చి పూరీలు ఫ్రెండ్స్, రెడీమేడ్ పూరీలు. ఇవి మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ పూరీల్ని అందులో వేసుకొని మెదుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, పూరీలు చూడండి రౌండ్గా ఎంత బాగా వచ్చాయో. ఫ్రెండ్స్, పూరీలు కూడా రెడీ అయిపోయినాయి. పానీపూరి అయితే టోటల్గా రెడీ. ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ విధంగా సింపుల్గా ఇంట్లో చేసుకోండి. ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. బయట కంటే కూడా ఇంట్లో చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. తర్వాత ఆ పూరీలోకి
ఆ మసాలా వేసుకొని ఆ పానీ వేసుకొని ఆనియన్స్ వేసుకొని తింటే ఉంటుంది మజా. అంత బాగుంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.